హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గౌరీశంకర్ నగర్ ఏరియాలో ఉన్నానండి. ఇది కానూరు కింద వస్తుంది, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ చూపిస్తానండి. ఇక్కడైతే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మరియు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ లో. ఈ వీడియోలో అయితే మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ముందుగా వీళ్ళు లిఫ్ట్ స్టేర్ కేస్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది ఒకసారి మీరు గమనించవచ్చు. లిఫ్ట్ స్టేర్ కేస్ అలా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లాట్ కి మధ్యలో కామన్ స్పేస్ కూడా మీరు గమనించవచ్చు. అదంతా కూడా కామన్ స్పేస్ వచ్చింది. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే మనం ఇక్కడ కనుక ఒక గేట్ అనేది పెట్టుకోగలిగితే కనుక ఫ్లాట్ మొత్తం ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో ఎవరు కూడా బయట రాకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లాట్ కి మనకి సిట్అవుట్ స్పేస్, మన కామన్ స్పేస్ కింద ఈ ఫ్లాట్ కింద వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ ఫ్లాట్ కి వచ్చే కామన్ స్పేస్ అండి. అలాగే తూర్పు వైపు కూడా మనకు ఒక సందు, ఒకటి చిన్న సందు ఒకటి ప్రొవైడ్ చేశారు వాస్తు పరంగా అన్ని రకాలుగా ఉండడానికి. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్ సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేక్ వుడ్ యూస్ చేసి చేయించారు. అలాగే మీరు చుట్టూ కూడా గమనించవచ్చు, వాల్ టైల్స్ అనేవి క్లాడింగ్ చేయించారు. చూస్తున్నారు కదండి, ఈ డోర్ కి అది పాలిష్ అది చేయించాలి. ఇంకా మంచి లుక్ వస్తుంది ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ అండి. ఇది లివింగ్ ఏరియా వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. ఇదంతా కూడా రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. అలాగే మనకి ఇక్కడ టీవీ వాల్ యూనిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీరు గమనించవచ్చు. ఈ టీవీ వాల్ యూనిట్ అది అబ్జర్వ్ చేయండి. అలాగే ఎల్ఈడి డ్రాప్లెట్స్ అది ఇచ్చి మంచి డిజైన్ అయితే చేయించారు. కింద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. అలాగే తూర్పు వైపు కూడా మనకి డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. వీటికైతే జనరేటర్ ప్రొవైడ్ చేయరండి, అందుకని వీళ్ళు మనకి ఇన్వర్టర్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం కిచెన్, డైనింగ్ స్పేస్ అన్ని 1 by 1 చూద్దామండి. బెడ్రూమ్స్ అన్ని కూడా ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్చ్ అది చేయించి ఒక డిజైన్ చేయించి ఎల్ఈడి డ్రాప్లెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ కమ్ కిచెన్ అండి. ఇది డైనింగ్ కమ్ కిచెన్. ఇది చూస్తున్నారు కదా, ఇది చక్కగా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇదంతా కూడా గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. టైల్స్ అవి కూడా ఫిక్స్ చేయించి ఉంచారు. ఇది సెమీ మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ బాస్కెట్ స్పేస్ అది కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి ఇక్కడ పూజ మందిరం కూడా ఇలాగ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేపాటికి వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ ఏరియా ఇలా వచ్చిందండి. మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కానీ ఏదైనా ప్రొవిజన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. బేరువాది పెట్టుకోవడానికి కూడా మనకు ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే పైన హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. మిర్రర్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మంచి డిజైన్ అయితే చేయించారండి. వార్డ్రోబ్స్ కి కలర్ చాయిస్ కూడా మంచి డీసెంట్ కలర్స్ అవి యూజ్ చేశారు. అలాగే సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అది ప్రొవైడ్ చేశారు. మిర్రర్ అది ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి సెకండ్ బెడ్రూమ్ కి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేదైతే థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అవి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అలాగే ఈ పక్కనే డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూశారు కదండి, ఇది మనకి గౌరీశంకర్ నగర్ ఏరియాలో ఉంది. కానూరు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది. మంచి ఫ్యామిలీకి సూటబుల్ ఫ్లాట్ ఇది. ఇది టోటల్ అయితే 1400 SFT వస్తుంది. ప్లింత్ 1100 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 38 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ప్రైస్ అయితే కబోర్డ్ వర్క్ అన్ని చేసి ఇచ్చే పని అయితే 52 lakhs చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కన్సిడర్ చేయొచ్చు ఫ్లాట్ అయితే. ఏరియా కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందండి. రోడ్స్ కానీ అన్ని కూడా బాగా ఎక్స్టెండ్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి ఏరియా. సో 100% కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను.
అలాగే మన మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.